నిన్న అంటే ఒక 2 days ముందర నుంచి మేబీ ఓజీ సక్సెస్ సెలబ్రేషన్స్లో మన పవన్ కళ్యాణ్ గారు సెలబ్రేట్ చేసుకోవటం వల్లనో వాట్ ఎవర్ ద రీజన్స్ పవన్ కళ్యాణ్ గారికి ఒక జ్వరం వచ్చింది. హీ సఫరింగ్ ఫ్రమ్ ఇల్ హెల్త్. సో మనం నార్మల్ కోణంలో చూస్తున్నామా, రాజకీయ కోణంలో చూస్తున్నామా? నార్మల్ కోణంలో చూస్తే మేబీ ఈ ఓజీ సెలబ్రేషన్స్లో స్ట్రెస్ అవుట్ అవ్వటము, రాజకీయాలు అన్నింటినీ హ్యాండిల్ చేయడం వల్ల పవన్ కళ్యాణ్ జ్వరం వచ్చింది అనుకోవచ్చు. లేదా రాజకీయ కోణంలో చూడాలి అని మనం అనుకుంటే ద పాసిబిలిటీస్ ఆర్ విత్ హియర్ మన కోసం ఛానల్లో ద పాసిబిలిటీస్. నెంబర్ 1, బాలకృష్ణ గారు అసెంబ్లీ సాక్షిగా ఫర్ మల్టిపుల్ రీజన్స్ తాగి మాట్లాడారా, తాగకుండా మాట్లాడారా, మనకు బ్రీత్ అనలైజర్ చేసే అవకాశం మనకు లేదు కాబట్టి ఆయన తాగలేదు అని అనుకోవాలి. ఎందుకంటే అసెంబ్లీకి తాగి రాడు అన్న ఒక కన్విక్షన్తో మనం మాట్లాడాలి కాబట్టి మాట్లాడాడు. ఎవరి గురించి మాట్లాడాడు? మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడారు. పాపులర్ సినిమా యాక్టర్ చిరంజీవి గారి గురించి మాట్లాడారు. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు మన అతని పేరేంటి, హాస్పిటల్స్ ఓనర్ కామినేని శ్రీనివాసరావు, బీజేపీ ఎమ్మెల్యే, కైకలూరు బీజేపీ ఎమ్మెల్యే అనుకుంటా, ఆయన గురించి మాట్లాడాడు. అంటే ఆయనని తిట్టాడు, అని బెదిరించాడు. అండ్ ఇటు పక్కన దుర్గేష్ గారు మన సినిమాటోగ్రఫీ మంత్రిని బెదిరించాడు. అండ్ ఫైనల్గా కూర్చుంటూ ఐ జస్ట్ వాంట్ టు క్లారిఫై అంటూ మన రఘురామకృష్ణరాజు గారికి ఒక సెటైరికల్ వార్నింగ్ ఇచ్చి అలా కూర్చొని తన వరకు తను ఇంకా తన లోకంలోకి తను వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఇమ్మీడియట్ నేను గత వీడియోలో కూడా చెప్పాను మీకు, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారే నెక్స్ట్ లేచి మాట్లాడాల్సింది, లేచి మాట్లాడారు. అండ్ హీ వాజ్ నాట్ నార్మల్, హీ వాజ్ అబ్నార్మల్. మీరు ఎవరన్నా మళ్ళీ ఒక్కసారి ఆ సెషన్స్ని చూస్తే మీకు అర్థమవుతుంది. చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ వేసాడు రైడు అన్న ఎక్స్ప్రెషన్లో లేచి పాపం ఆయన లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడారు. ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వస్తే సడన్గా ఆయనకు అనారోగ్యం పాలయ్యారు. నేను మీకు ఆల్రెడీ ముందే చెప్పాను, మనం పాలిటిక్స్ గురించి మాట్లాడితే బాలకృష్ణ ఈవెంట్ని పవన్ కళ్యాణ్ గారి రోగానికి లింక్ పెట్టచ్చు. లేదు న్యాచురల్గా సమ్ సోర్ త్రోటు, ఈ క్లైమేట్ అందరికీ అలాగే ఉంది, అందరికీ వచ్చిందంటే ఓకే. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ 2 డైమెన్షన్స్. నార్మల్గా జ్వరం వచ్చిన పవన్ కళ్యాణ్ని కలవటానికి చంద్రబాబు నాయుడు గారు తనకు వచ్చిన అవకాశాన్ని చక్కగా వినియోగించుకున్నారన్నది నా అభిప్రాయం, ఫస్ట్ ఆప్షన్. లేదు పొలిటికల్గా జ్వరం వచ్చిన పవన్ కళ్యాణ్తో ఖచ్చితంగా ఇది పొలిటికల్ ఫీవర్ మరింత ఎక్కువ అవుద్ది, ప్రాబ్లం అవుద్దేమో అని ఆ అవకాశాన్ని కనీసం వాడుకోవడానికి అవసరపడ్డ చంద్రబాబు నాయుడు గారు. అర్థం కాలేదు కదా, మళ్ళీ చెప్తా. పొలిటికల్గా జ్వరం వచ్చిందనుకోండి, వెంటనే చంద్రబాబు నాయుడు గారికి అత్యవసరమైన విషయం. ఎందుకంటే పవన్ కళ్యాణ్కి పొలిటికల్గా జ్వరం రావటము అంటే కూటమికి ఫీవర్ రావటమే. కూటమికి ఫీవర్ వస్తే ఫస్ట్ పడిపోయే వికెట్ చంద్రబాబు నాయుడు గారిది. అది చంద్రబాబు నాయుడు గారు క్లియర్గా తెలుసు. ఎందుకంటే బేసికలీ చంద్రబాబు నాయుడు గారు ఏం నమ్ముతున్నారంటే పవన్ కళ్యాణ్ ఈజ్ అ పర్సన్ హూ గాట్ హిమ్ చరిష్మా. ఆ పార్టీకి ఒక చరిష్మా తీసుకొచ్చాడు. కాపుల ఫ్యాక్టరు, సినిమా యాక్టర్లను తిట్టారన్న ఫ్యాక్టరు, సినిమా ఒక పాపులర్ స్టార్ రోడ్డెక్కి, ఇప్పుడు మనం పవన్ కళ్యాణ్ సినిమాలు ఎందుకు చూస్తామండి, ఆయన వైబు, ఆ యాక్షన్ అదంతా రోడ్డు మీద చేశాడు ఆయన ఎలక్షన్స్ ముందర. సో అట్లా రోడ్డు మీద ఎలక్షన్స్ ముందర చేసే నటుడిని ఎవరు మాత్రం పోగొట్టుకుంటారు? అదే చిరంజీవి గారు అయితే చేస్తారా? ఫర్గెట్ అబౌట్ చిరంజీవి. బాలకృష్ణ చేస్తాడా? వీళ్ళందరూ వదిలేడా? మిరాయి హీరో చేస్తారా? ఎవడు చేయడు? పవన్ కళ్యాణ్ చేశాడు. దేనికి చేశాడు? హీ హ్యాస్ హిజ్ ఓన్ రీజన్స్. ఒక్కొక్కసారి ఒక్కో రీజన్ చెప్పాడు. ఒకసారి నేను ముఖ్యమంత్రి అవడానికి చేస్తున్నా అన్నాడు, ఒకసారి పార్టీ కోసం చేస్తున్నా అన్నాడు, ఒకసారి అన్న కోసం చేస్తున్నా అన్నాడు, ఒకసారి కులం కోసం చేస్తున్నా అన్నాడు, ఫైనల్గా ఇప్పుడు మతం దగ్గరికి వచ్చి ఆగాడు. ఇటువంటి పవన్ కళ్యాణ్ని పోగొట్టుకునే పరిస్థితి చంద్రబాబు నాయుడు గారికి లేదు. సో ఇప్పుడు అర్జెంటుగా పవన్ కళ్యాణ్ గారిని సాటిస్ఫై చేయాలి. ఈ ఆపర్చునిటీని చంద్రబాబు నాయుడు గారు ఇంటికి వెళ్ళి, ఒకవేళ నేనే చంద్రబాబు నాయుడు గారిని అయి ఉంటే పవన్ కళ్యాణ్ గారికి ఏం చెప్పుండేవాడిని అంటే ఈ పర్టికులర్ మాట చెప్పుండేవాడిని. చూడు బాబు పవన్ కళ్యాణ్, రాజకీయాలు చేస్తున్నాము, ఇక్కడ నువ్వు సీరియస్గా ఉన్నావు, నేను సీరియస్గా ఉన్నాము. ఒక పెద్ద కుటుంబ వ్యవస్థలోకి చాకచక్యంగా దూరి 4సారి ముఖ్యమంత్రి, నాలాంటి వాడిని అడ్మైర్ అవుతున్న నువ్వు ఎందుకు అడ్మైర్ అవుతున్నావు కూడా నాకు ఒక ఐడియా ఉంది. కులాన్ని, సినిమాని, మతాన్ని ఇంత చక్కగా, ఇంత ఎమోషన్స్ని జాగ్రత్తగా వాడుకోగలిగిన నువ్వు ఎవడో ఒకడు మూర్ఖంగా మాట్లాడిన మాటలను తలకెక్కించుకోకూడదు. ఎంతసేపు ఆ విషయాన్ని హార్ట్ దాకే ఉంచుకోవాలి, బుర్రకెక్కించుకోకూడదు. దానివల్ల నువ్వు నష్టపోతావు, నేను నష్టపోతాం. ఎందుకంటే మన ఇద్దరికి కామన్ శత్రువు జగన్మోహన్ రెడ్డి. ఇటువంటి జగన్ రాకూడదు అంటే మనిద్దరం ఇటువంటి పనికి మాల వాళ్ళు మాట్లాడిన మాటల్ని తలకెక్కించుకోకూడదు అని ఒకవేళ నేనే చంద్రబాబు నాయుడు గారు అయి ఉంటే ఇదే మాట తీసుకెళ్ళి పవన్ కళ్యాణ్ చెప్పుండేవాడిని.
సో చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారో మనకు ఐడియా లేదు, కానీ ఒకవేళ నేను చంద్రబాబు నాయుడు గారు అయ్యి ఉంటే ఈ మాట చెప్పుండేవాడిని. సో ఇటువంటి మాటల వల్ల బ్రెయిన్ వాష్ అవ్వబడిన పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా ఎమోషనల్లీ అన్స్టేబుల్. కాబట్టి తప్పుగా తీసుకోవద్దండి, ఎమోషనల్లీ అన్స్టేబుల్ అంటే ఎమోషనల్గా తొందరగా నిర్ణయాలు తీసుకునే వ్యక్తి పవన్ కళ్యాణ్. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి శిష్యుడిగా, ఆయనను ఫాలో అయ్యే వ్యక్తిగా ఖచ్చితంగా ఆయన చెప్పిన మాట వినుంటారు. సో పొలిటికల్లీ జ్వరం వచ్చినా, న్యాచురల్గా జ్వరం వచ్చినా రెండుటి నుంచి రిలీఫ్ ఇప్పించగలిగిన శక్తి మన చంద్రబాబు నాయుడు గారికి మాటలకే ఉందని సవినయంగా మనవి చేస్తున్నా. ఏదేమైనా బాలకృష్ణ సృష్టించిన తుఫానును చంద్రబాబు నాయుడు గారు టీ కప్పులో తుఫాన్గా మిగిల్చారా, లేదా సముద్రంలో, అరేబియన్ సముద్రంలో వాయుగుండంలా అది చెలరేగిపోతుందా అన్నది రాబోయే కాలంలో కాబోయే చర్యల వల్ల మనకు అర్థమవుతుంది. టిల్ దెన్ కీప్ వాచింగ్ మై ఛానల్. మన కోసం, మనకు కులం లేదు, మతం లేదు, జాతి లేదు. దయచేసి అధికారులు ఎవరైనా నన్ను గమనిస్తూ ఉంటే, సార్ నేను రెడ్డిని కాదు, కమ్మను కాదు, నన్ను టార్గెట్ చేయకండి అసెంబ్లీ సాక్షిగా ప్లీజ్.